హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రసవాద. నేను మీ నవీనబి. మూవీ నేమ్ విని పోస్టర్స్ చూసి ట్రైలర్ కూడా చూసి ఒక రొటీన్ మూవీలే అనుకున్నా. కానీ డైరెక్టర్ మీద చిన్న హోప్ తో వెళ్ళా మూవీకి. స్టోరీ రొటీన్ అయినా రైటింగ్, స్క్రీన్ ప్లే, బీజిఎం, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ అన్ని సమాపాల్లో పెట్టి కమర్షియల్ మూవీకి శుభం కాడు పడలేదు అని నిరూపించాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. కమర్షియల్ మూవీ అంటే రీమేక్లే కాదు, ఒక మామూలు స్టోరీని తీసుకొని కూడా రైటింగ్ అండ్ తన క్రాఫ్ట్స్ తో ఇంప్రెస్ చేయొచ్చు అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ సరిపోదా శనివారం. తప్పకుండా చూడండి. ఒక డైలాగ్ కానీ ఒక క్యారెక్టర్ కానీ అన్నెసెసరీ అనిపించకుండా మూవీలో కనిపించిన ఎవ్రీ ఎలిమెంట్ ని బాగా వాడుకున్నాడు వివేక్ ఆత్రేయ. ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ. ఎస్జే సూర్యకి సరైన రోల్ పడింది, సరైన డైలాగ్స్. అబ్బాబాబా, ఎవ్రీ సీన్ కి హీరోతో సరి సమానంగా విజిల్స్ వేసాం థియేటర్ లో. ఎవ్రీ మూవీకి ఇంప్రూవ్ అవుతూ వస్తున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఇంకా మరిన్ని మంచి మూవీస్ తీయాలని కోరుకుంటూ నానికి మరొక మంచి హిట్ పడిందన్న ఆనందంతో ఈ వీడియోని ముగిస్తున్నా. బాయ్ బాయ్. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఇప్పుడే సినిమా చూసేయండి.